జూన్ 7, 2024 దేవుని స్వరము వినుటలోని రహస్యములు. మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనము. బాప్తిస్మం ద్వారా మనము 3 విషయములను నేర్చుకొనుచున్నాము. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయములో బాప్తిస్మము మరణ, భూస్థాపన, పునరుద్ధానములను సూచించుచున్నది. మన హృదయములలో జరిగిన మూడంతల మార్పుకు బహిరంగముగా సాక్ష్యమిచ్చుటయే బాప్తిస్మము. అనేకులకు బాప్తిస్మం అనగా ఒక ఆచారం. అందువల్లనే క్రైస్తవులు అనేది అనేకులను గొడ్డువారిన తనమును చూచుచున్నాము. బాప్తిస్మం అనగా ఒక సాక్ష్యమే గాని ఆచారము కాదు. దీనిని గ్రహించని ఎడల మన క్రైస్తవ జీవితము నిష్ప్రయోజనము. మన పాపముల నిమిత్తము పశ్చాత్తాపపడి వాటిని పాతిపెట్టి మర్చిపోని ఎడల మనకు నిజమైన శాంతి కలుగదు. లేని ఎడల ఈ పాపములు మనకు జ్ఞాపకము చేయబడి మనలను పీడించును. ఈ పాప జీవితము నుండి విడిపించబడుటకు ఆకాశము గలదు. మన శిక్షను తొలగించుటకు యేసు ప్రభువు మరణించెను. మన పాప స్వభావమునకు మనము మరణించు నిమిత్తం ఆయన మరణించెను. క్యాన్సర్ వ్యాధి వచ్చినప్పుడు చుట్టూ ఉన్న అనేక అవయవములతో పాటు ఆ పుండును తీసివేయవలెను. అదేవిధంగా విశ్వాసముతో ఆయన మరణశక్తిని చేపట్టి మన సమస్త కోరికలకు, తలంపులకు మనము మరణించవలెను. స్వంత శక్తితో మనము తీర్మానించుకునిన ఎడల మన పాపములపై మనమెన్నడూ జయము పొందలేము. క్రీస్తు యేసు మరణపు శక్తిని పొందినప్పుడే మనము నూతన జీవమును పొంది ఆయన పునరుద్ధానపు శక్తిచే నియమింపబడతాము. అప్పుడు నిత్యమైన పరలోకపు సంగతులపై మనకు అధిక వాంఛ కలుగును. ఆ విధముగా మనము దేవుని స్వరమును వినుటకు నేర్చుకునేదము. బాప్తిస్మం యొక్క నిజమైన అర్థమును, ఆయన శక్తి చేత ఎలా నింపబడాలో, ఏ విధంగా మనము ఆయన స్వరం వినాలో నేర్చుకున్నాము.